చాలా విషయాలు చెప్తారు. మామూలు ఎయిర్పోర్ట్ గురించి చెప్తాడు. ధర్మారెడ్డి గారు ఆడ ఫ్యాక్టరీల గురించి మాట్లాడతాడు. రమణారెడ్డి గారు కూడా వారు మాట్లాడతారు. నేను ఒక్కటే మహిళల విషయం లోపట ఎంత మోసం చేశావా, మహిళలకి ఆశ పెట్టావు. మహిళల కోసం 2500 ఇస్తానని చెప్పావు. ఎలక్షన్ల తెల్లారి 2500 ఇస్తా, ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పారు. ఇచ్చినవా? ఇచ్చినానా? ప్రెస్ మీడియా వాళ్ళు మీ ఇళ్ళలో కొత్తానే మోసం చేసినావు. అది ఇప్పుడు విజయోత్సవ సభ నీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా వచ్చే నెలలో చేసుకొని కళ్యాణ లక్ష్మి ఇప్పుడు వస్తుంది, తులం బంగారం వస్తుందని తక్కువ ఆశ పెట్టి ఒక్కరికని ఇచ్చినవా తులం బంగారం? నీకు ఏమి చావు? ఇవాళ ఖర్చు అంతా కూడా ఎవరి ఖర్చు? ప్రభుత్వ ఖర్చు కాదు అది. దయచేసి నేను ప్రెస్ మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది ప్రభుత్వ ఖర్చు కాదు, మహిళా గ్రూపుల ఖర్చు. మహిళల మీదనే భారం పెడతాను సిగ్గు లేకుండా. నాకు అన్ని జిల్లా నుంచి ఫోన్లు చేస్తాను సమీక్ష వాళ్ళు, మేమే వెహికల్ పెట్టుకొని రావాలట, మా దాంట్లో ఇచ్చే వెహికల్ నుంచి కిరాయి మీరే పెట్టుకోవాలి, సమీక్ష గ్రూప్ నుంచే పెట్టుకోవాలి అని పీడీడీఆర్డీలు ఐకేపీ వాళ్ళను ఫోర్స్ చేసి ఇలా మహిళా సంఘాలను వాళ్ళ డబ్బులతోటి వాళ్ళు సంపాదించిన డబ్బులతో తీసుకొచ్చి ఇలా మహిళల మీద భారం మోపుతున్నారు. సిగ్గు లేదా నీకు? మహిళల మీద భారం పోతూ నువ్వు ఏం చేసావో చెప్పు. మహిళల కోసం 2500 గ్యాస్ అన్నావు, కుప్ప దానికి కొర్రీలు పెట్టావు, తులం బంగారం కుప్ప, మహిళా కమిషన్ వేసావు, అదుతానే ఉన్నది. వడ్డీలు మేము టైం కింద వడ్డీ రుణమాఫీ చేశాను, అది బంద్ చేశావు. ఏమిచ్చినావు చెప్పు, నువ్వు చెప్పిరా. అదే తిరిగా ఆడపిల్లలకు స్కూటీ వచ్చినాయనే, డిగ్రీస్ అయిన వాళ్ళకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లకు, 10th అయిన వాళ్ళందరూ స్కూటీలు కొనిస్తాడు. మోసం చేసినవా? సిగ్గు లేకుండా ఎట్లా మీటింగ్ పెడుతున్నావు? మహిళల మీటింగ్ కేటీఆర్ గారు ఇచ్చినాయి, కేసీఆర్ గారు ఇచ్చినాయన్నా ఒక్కటన్నా ఉన్నాయా? కేటీఆర్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేశాడు, కేసీఆర్ గారు వాటిని నేను ఇవాళ ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తాను. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్ వస్తానండి. గతంలో ఇంట్లో నుంచి ఫోన్ చేస్తే కేసీఆర్ కార్ వచ్చి తీసుకుపోయి డెలివరీ చేసి ఇంటికాడ ఇస్తే కేసీఆర్ కిట్ ఇచ్చేది. ప్రెగ్నెంట్ వాళ్లకు అదొక న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చేది. నువ్వు ఇస్తున్నావా? ఏ హాస్పిటల్ కన్నా తీసుకుపోయాలి, డెలివరీలు అవుతున్నాయా? అంటే ఎంత మోసం చేసేవా మహిళలను? దయచేసి నేను ఒక్కటే చెప్తున్నా, అంగన్వాడీ టీచర్లకు జీతాలు వేస్తాను, పెంచినవా? ఉద్యోగ భద్రత ఇస్తా అని చెప్పావు. నేను ఒక్కటే అంటున్నా, ఇంత మోసం చేసి అబద్ధాలతోటి నువ్వు అధికారంకి వచ్చావు. కేసీఆర్ గారు చేసినవి ఒక్క స్కీమ్ కూడా నువ్వు ఇంప్లిమెంట్ చేస్తలేవు మహిళల కోసం. ఇలా మహిళల కోసం శ్రీనిధిని ఏర్పాటు చేసి అన్ని మండలాల లోపల సమీక్ష బిల్డింగ్లు కట్టించావు, గ్రామాలలో కట్టిస్తున్నావు. ఎవరి డబ్బు? వాళ్ళ డబ్బే, గవర్నమెంట్ డబ్బు కాదు. ఈయన ఏదో కడతానని ఇలా జిల్లా కోటి శంకుస్థాపన ఇస్తాడు, గవర్నమెంట్ డబ్బు అనుకుంటారా మీరు? జిల్లా సమీక్ష గ్రూపులే అప్పుడే ల్యాండ్ తీసుకున్నాం, అప్పుడే డైరెక్షన్ ఇచ్చినాం. ఇప్పుడు ఈయన కాదు, ఏదో ప్రభుత్వం ఇచ్చిస్తున్నానని గొప్పగా చెప్పుకుంటాడు. ఇలా శంకుస్థాపన చేసి వాళ్ళు కష్టపడి బిజినెస్ చేసి వాళ్ళు సంపాదించిన డబ్బు అది దేశంలో పట్టినే నెంబర్ 1 చేసింది కేసీఆర్ గారు. ఇవాళ సమీక్ష ఇవాళ మహిళల లోపల ఆర్థికంగా ఎదిగి
దాదాపు 90,000 కోట్లు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్యాంకులతో మాట్లాడి అప్పులు ఇప్పించాం. 99% కట్టారు వాళ్ళు. ఇవాళ దేశంలో పట్టినే మహిళా గ్రూప్స్ నెంబర్ 1 అయినాయి. ఒక్కొక్క మహిళకు 3 లక్షల రూపాయలు శ్రీనిధినిచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. శ్రీనిధి సంస్థను బలోపేతం చేసింది కేసీఆర్ గారు. ఇవాళ శ్రీనిధి దేశమంతా చేయటం జరిగింది. శ్రీనిధి మా రాష్ట్రంలో కావాలి, మా రాష్ట్రం కావాలని ఈ రాష్ట్ర కొలిపై వేరే రాష్ట్రంలో కూడా ఇవ్వటం జరుగుతున్నది. మహిళా సంఘాలను లాభసాటిగా చేశారు. ప్రతి దగ్గర ఒడ్లు కొనుగోలు మహిళల ద్వారానే చేసింది కేసీఆర్ గారు. ప్రతిది కూడా వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇండస్ట్రీస్ పెట్టారు, ఫ్యాక్టరీస్ పెట్టారు, పళ్ళ రసాలను తయారు చేసేది పెట్టారు. జనగాం జిల్లాలోనే నెంబర్ 1 అయింది. ఇవాళ ఆ మహిళా సమైక్యాలు పేరు సంపాదించింది కేసీఆర్ గారు ప్రభుత్వంలో. నువ్వు చేసింది నిల్లు. నేను ఒకటే అంటున్నా, మహిళలను కోటీశ్వరులను చేస్తానన్నావు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ సపోర్ట్ తోటి ఒక్కరు కోటీశ్వరు అయిందని చూపెట్టు. రేపు తీసుకొచ్చాడ సన్మానం చేయి, మేము చూస్తాం. సెల్ఫ్ ఉద్యోగులకు, వివోలకు, ఆర్పీలకు వేతనాలు పెంచుతారని మహిళా సంఘాలకు వీళ్ళు కోఆర్డినేషన్ చేస్తారు. నువ్వు ఎన్నికలే మేనిఫెస్టోలో పెట్టావు. అది 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 ఎందుకు పెంచలే? పెంచకుండా నువ్వు ఎట్లా చేస్తున్నావు? ఇక్కడ ఒక్కటన్నా స్కూల్ పిల్లలకు వాళ్ళకు డ్రెస్సెస్ కూడా మొత్తం మహిళా సంఘాలకే అప్పుడు మేము ఇచ్చేది. మన జనగాం జిల్లాలో ఇచ్చాం, మన దగ్గర అన్ని జిల్లాలు ఇచ్చాం. దాన్ని ఎందుకు కంటిన్యూ చేస్తలేవు? దాన్ని కూడా ఆపండి. మీరు తెలుసుకోండి. నేను ఒక్కటే, పోచంపల్లి గారు చెప్పారు, పల్లా రాజశేఖర గారు కూడా చెప్పారు. మీ అందరికీ కూడా తెలుసు, రైతులు ఆ రోజు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎట్లా ఉండే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల లోపల ఎంత ఆనందం వచ్చిందనేది ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి. ఇలా కేసీఆర్ గారు ఏం చేయలేదని దయచేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనొద్దు, రేవంత్ రెడ్డి అనొద్దు. నేను ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా మీరంతా రైతు బిడ్డలే. కేసీఆర్ గారు చేయబట్టే వరంగల్ జిల్లా సస్యశ్యామలమైంది, తెలంగాణ సస్యశ్యామలమైంది. మహిళలకు ఏం చేయలే, మీరు రైతులకు ఏం చేయలే. ఎన్నో ఆశలు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు. ఆశపడ్డారు. ముసలోళ్ళు కూడా 2,000 4,000 వస్తుందంటే ఆశపడ్డారు. తులం బంగారం వస్తుందంటే ఆశపడ్డారు. 2,500 అంతా ఆశపడ్డారు. ఇంతకుముందు పల్లా రాజశేఖర గారు చెప్పారు, రైతులు ఏందయ్యా కల్లాలలో తడిసిన ధాన్యం. ఆ రోజు కేసీఆర్ గారు ప్రతి గింజ తడిసిన ధాన్యం కొన్నాడు. సిగ్గు లేదా మీరు మాట్లాడదానికి? రైతులు అంటారు మేము పదను ఉన్నది కాబట్టి మీ ఇక్కడ గుంటలేరు, బయట అమ్ముతానే ఉన్నది. మరి పదను ఎండబోస్తే ఏం లాభం? ఏంది ఎండబోస్తే ఏంటంటే 80 కిలోలది 60 కిలోలు అవుతుంది బస్తా. నష్టమా కాదా? 80 కిలోలు బయట అమ్ముకుంటే 2,200 2,300 సన్న ఊట్లకు వస్తానే అని ఇక్కడ కూడా అమ్మేటోడు కూడా లేడు. ఇది వాస్తవం కాదా? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, వాస్తవాలు మేము దేనికంటే దానికి ఛాలెంజ్ చేసి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ
నెక్స్ట్ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు